వెల్కమ్ టు టీపీఎన్ తెలుగు 24 న్యూస్ ఛానల్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి మండల్ వర్షాలు సమృద్ధిగా కురవాలి, చెరువు కుంటలు నిండాలి, పాడి పంట పిల్ల జల్లాను సల్లంగా చూడాలని కోరుతూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బండ్ల బోనాల పండగ ఆదివారం ఘనంగా జరిగింది. బండ్ల బోనాల సందర్భంగా గ్రామ దేవతలైన పోచమ్మ, సారమ్మ, పెద్దమ్మ, మీదిపేట పోచమ్మ, నాయకమ్మ, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం వరకు అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఎల్లారెడ్డిపేట విశ్వ బ్రాహ్మణ సంఘంలో సంఘం ఆధ్వర్యంలో గణపన్నం, బెల్లమన్నం, పెరుగన్నం వంటలు చేసి బోనం శుద్ధి చేసి బోనం అలంకరించి బోనంలో పెట్టి నలుగురు పురుషులు ఎత్తుకోవడం విశేషం. వారిలో చందనం నిరంజన్, చందనం గోపాల్, తుమ్మనపల్లి సుధాకర్, కాచర్ల స్వామి బోనం ఎత్తారు. వారితో పాటు కుమ్మరి సంఘం తరపున కుమ్మరులు కూడా 3 రకాలుగా వంటలు చేసి బోనం శుద్ధి చేసి బోనం అలంకరించి కుమ్మరి సంఘం తరపున 2 బసవపురం చంద్రం, దుంపేట అంజవ బోనం ఎత్తి 40 ఎద్దుల బండ్లు ట్రాక్టర్లు ఎదుట ముందు వరుసలో గ్రామ దేవతలకు బోనం సమర్పించి గ్రామ ప్రధాన వీధుల గుండా పోచమ్మ గుడి నుంచి శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి చేరుకుంటారు. అక్కడి నుండి సద్ది ముద్దలవాడు ఆంజనేయ స్వామి గుడి అనంతరం బండ్ల బోనాల ఊరేగింపు ముగింపు పలుకుతారు. బండ్ల బోనాల ఊరేగింపు కన్నుల పండగ జరిగింది. బండ్ల బోనాల ఊరేగింపులో మాజీ ఎంపీటీసీ సభ్యులు ఒగ్గు బాలరాజు యాదవ్, రైతు చర్చ మండలి అధ్యక్షులు గుండాడి వెంకటరెడ్డి, బండారి బాలరెడ్డి, గుండాడి రామరెడ్డి, రావుల మల్లారెడ్డి, పారిపల్లి రామరెడ్డి, పారిపల్లి సంజీవరెడ్డి, నేవూరి సత్తిరెడ్డి, నేవూరి బాలయ్య గారి గోపాల్ రెడ్డి, సందుపట్ల భగవంతరెడ్డి, గడ్డం జితేందర్ రెడ్డి, వివిధ కులాలకు చెందిన గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. లాడు నాన్న లాడు డాడీలతో వస్తున్నాడు. బండ్లకి ఏడుగా వచ్చి అన్ని బండ్లకి ఎక్కడికో ఆపి అన్ని